నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మరో 200 కోట్ల పరిహారం. బాధితులకు శాసనసభ ప్రాంగణంలో చెక్కు అందించిన సీఎం చంద్రబాబు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైసీపీ నేతలతో జగన్ భేటీ. స్థానిక సంస్థ ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని పిలుపు. వడలరేవు సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి అచ్చెన్నాయుడు. గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభానికి సమీపిస్తున్న వేళ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇప్పటికే పలు దఫాలుగా పరిహారం అందించిన ప్రభుత్వం తాజాగా మరో 200 కోట్ల రూపాయల పరిహారాన్ని విడుదల చేసింది. శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నిర్వాసిత కుటుంబాల ప్రతినిధులకు ఈ చెక్కును అందజేశారు. ఈ విడుదలతో కలిపి ఇప్పటి వరకు వెలిగొండ నిర్వాసితులకు ప్రభుత్వం 518 కోట్ల మేర పరిహారం అందించినట్లయింది. ప్రభుత్వం అండగా నిలిచి తమకు భరోసా కల్పించడం పట్ల నిర్వాసిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. వెలిగొండ బాగా కరువు బాధితమైనటువంటి ప్రాంతం, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. 3 దశాబ్దాల కళ వెలిగొండ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఆ కళ నెరవేరబోతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో జలవనరుల శాఖ సమీక్షలో ఆయన చెప్పినటువంటి మాటలు ఈ రోజుకి మా అందరికీ గుర్తున్నాయి. ఆ రోజు 1996లో పునాది రాయి వేసినటువంటి వెలిగొండ 30 సంవత్సరాలు అయినా పూర్తి కాకపోవడం చాలా ఆవేదన కలుగుతుందని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం, ఖచ్చితంగా 2026 ఆగస్టు కల్లా వెలిగొండని పూర్తి చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం, ఆ నిర్దేశించినటువంటి లక్ష్యానికి అనుగుణంగా ఈ 2 ఏళ్లలో పనులు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో ముఖ్యంగా వెలిగొండకు సంబంధించినటువంటి పనులు ఈ 2 ఏళ్లలో హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి సీసీ వాల్స్ కానీ వింగ్స్ కానీ అవన్నీ కూడా మొన్న 2026 మే నెలకి మేము హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కృష్ణానది నుంచి టన్నెల్కి వచ్చేటువంటి ఆ నీటికి ఛానల్ కూడా దగ్గర 80,000 మెట్రిక్ టన్నులు అక్కడ ఏదైతే మక్కను కూడా తొలగించి ఈ వాటర్ వచ్చేటువంటి మార్గాన్ని కూడా ఈ సంవత్సరంలోనే మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా దగ్గర 5 కిలోమీటర్ల బెంచింగ్ టన్నెల్లో ఉండిపోతే ఈ 2 ఏళ్లలోనే ఆ 5 కిలోమీటర్ల బెంచింగ్ని మేము పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా టన్నెల్ 2లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి చూస్తే 7 కిలోమీటర్లు అంటే 7,000 మీటర్ల లైనింగ్ మిగిలి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజుకి కూడా 6,907 మీటర్లు 2 ఏళ్లలో మేము పూర్తి చేస్తాం. ఇంకా ఏదైతే 81 మీటర్లు ఉంది, ఆ 81 మీటర్లు కూడా రాబోయేటువంటి 5-6 రోజుల్లో ఆ 81 మీటర్లు కూడా కంప్లీట్ చేసి టోటల్గా లైనింగ్ కూడా టన్నెల్స్లో కంప్లీట్ జరుగుతుంది. అదేవిధంగా టన్నెల్ బోరింగ్ ఆ రోజు టీబీఎం అందులో 11వ కిలోమీటర్ దగ్గర టన్నెల్ 2లో చిక్కుకుని కోర్టు అక్కడ స్టే ఆర్డర్ ఉంటే గత వైసీపీ ప్రభుత్వం ఆ యొక్క టీబీఎంను తొలగించడానికి చిన్న ప్రయత్నం కూడా చేయాల. టీబీఎంను తొలగించకుండా చొక్క నీరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితి మనందరం కూడా స్వయంగా మా పాత్రికేయ మిత్రులు కూడా స్వయంగా చూడడం జరిగింది. అటువంటి టీబీఎంను కూడా హైకోర్టుకి సాక్షాత్తు అడ్వకేట్ జనరల్ గారితో సైతం ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు మాట్లాడడం, 2 సార్లు నేనే స్వయంగా హైకోర్టుకి వెళ్ళి ఆ స్టేను వేకౌట్ చేసి 1900 టన్నులు 175 మీటర్ల ఉన్నటువంటి ఆ యొక్క టీబీఎం మిషన్ని మరి ఇప్పటివరకు చూస్తే దగ్గర
మరి 1700 టన్నుల్ని ఇప్పటివరకు డిస్మాండిల్ చేయడం జరిగింది ఈ 3 నెలల్లోనే. రాబోయేటువంటి ఆ 250, 300 టన్నులు ఏదైతే ఉందో దాన్ని కూడా మిగిలినటువంటి 4-5 రోజుల్లో దాన్ని కూడా తొలగిస్తామని చెప్పడం మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. మరి టన్నులు దాటుకుని బయటకు వస్తే ఫీడర్ కెనాల్ 21 కిలోమీటర్ 21 కిలోమీటర్ ఫీడర్ కెనాల్లో నేను ఆ రోజు 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ప్రజాప్రతినిధులు మేము వెళ్తే కారు వెళ్ళడానికి లేదంటే మోటార్ బైక్ మీద పోయాం. మోటార్ బైక్ కూడా కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి లేదంటే నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే 11,000 క్యూసెక్కులు ప్రవహించేటువంటి ఫీడర్ కెనాలు కనీసం నడవడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద బొక్కలు పడి 1100 కాదు కదా, కనీసం 10 క్యూసెక్కులు వర్షపు నీరు వస్తేనే ఆ గండ్లు పడి ఆ నీరు ఓళ్ల మీదకు పోతూ ఉంటే అటువంటి స్థితిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 460 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ 2026 జనవరిలోనే దానికి శంకుస్థాపన చేసి ఆ 21 కిలోమీటర్లలో 5.3 కిలోమీటర్లు సీసీ వాల్ నిర్మాణం చేసి పూర్తి చేశాం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులు, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆమోదాన్ని అడ్డుకోవడానికి అధికార యంత్రాంగాన్ని, పోలీసులను ప్రయోగించే అవకాశం ఉందని, అన్నింటినీ ఎదుర్కొని పోరాటానికి సిద్ధం కావాలని నాయకులకు సూచించారు. మీ అందరికీ కూడా కనిపిస్తా ఉన్న విషయమే, ఎన్నికలు జరిగి చూస్తూ ఉండగానే 3వ సంవత్సరంలోకి కూడా ఎంటర్ అయిపోయినాం. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరం దాటితే ఆ తర్వాత ఎలాగో నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఈ 2 ఏళ్ళు కూడా ఇట్టే ముగిసిపోతాయి. చూస్తా 3వ ఏడాది కూడా వేగంగా గడిచిపోతా ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మామూలుగా 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నప్పుడు ఏ పార్టీకైనా కూడా, ఏ ప్రభుత్వానికైనా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అన్నది మామూలుగా ఈ స్థాయిలో ఏదన్నా ఉంటే ఉంటుంది. బాగా చేస్తే అసలు మామూలుగా అయితే మనలాంటి పాలన చేస్తే అసలు ఉండకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలన చూసినప్పుడు మాత్రం మామూలుగా అయితే ఈ స్థాయిలో ఎక్కడన్నా ఉండేదాన్ని ఈ స్థాయిలో ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల మన పాలనను ఈరోజు కంపేర్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఈ 3 సంవత్సరాల ఈ పరిపాలనకు సంబంధించిన పరిపాలనతో మన పాలనకు, చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య తేడా చూస్తూ ఉన్నారు. గవర్నెన్స్ చూస్తే అక్కడ జగన్ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా అల్లా కేవలం ఒక మనిషే. కానీ పరిపాలన చూస్తే ఆ రోజు మన 5 సంవత్సరాల పాలనలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది ఏమిటి అని అంటే, జగన్ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎందుకు జరగడం లేదు అన్న చర్చ ప్రతి ఇంట్లో కూడా జరుగుతూ ఉంది. మన పాలనలో ఈ రోజుకి కూడా ఒక కార్యకర్తగా సగర్వంగా ప్రతి ఇంటికి మనం పోగలుగుతాం, చిరునవ్వుతో పోగలుగుతాం. మన ఎన్నికల మేనిఫెస్టో 99% పూర్తి చేసిన ఏకైక పార్టీ ఏదైనా ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉంది, దేశంలో కూడా బహుశా ఎక్కడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా చిరునవ్వుతో ప్రతి ఇంటికి వెళ్ళి మా పాలనలో ఇలా జరిగింది అని చెప్పి కూడా గొప్పగా మనం చెప్పుకోగలుగుతాం. ఈరోజు మన పాలనకు, చంద్రబాబు నాయుడు గారి పాలనకు తేడా ప్రతి ఇంట్లో కూడా కంటికి కనిపిస్తూ ఉంది. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే
రెడ్ బుక్ రాజ్యం, ప్రశ్నించే గొంతు మీద కేసులు, అక్రమ కేసులు, మామూలు కేసులు కూడా కాదు, అక్రమ కేసులు, అరెస్టులు రొటీన్గా సాగుతూ ఉన్నాయి. ఈ లెవెల్లో రొటీన్గా సాగుతూ ఉన్నాయి అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. ఎందుకనంటే ఎప్పుడైతే పోలీసులను నువ్వు ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలు పెడతావు, అప్పుడు ఆటోమేటిక్లీ గాడ్ అనేది తప్పిపోతుంది. ఈరోజు గాడి ఏ స్థాయిలో గాడి తప్పిందో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మీ రాజమండ్రిలోనే జరిగిన ఘటన చిన్న ఉదాహరణ చెప్తా. ప్రియాంక అని చెప్పి డాక్టర్ ప్రియాంక అని చెప్పి ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తే, వైరల్ అవుతూ ఉన్నాయి వీడియోస్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. తాగిన మైకంలో, మత్తులో, అది మరి గాంజాయా లేకపోతే మద్యమా ఏమో కానీ ఆ మత్తులో గుద్దడం ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏం కేసు పెట్టినారు? సరైన సెక్షన్లలో కేసులు కూడా పెట్టే కార్యక్రమం కూడా జరగల. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.